ఒకప్పుడు చిన్న గ్రామంలో సామ్ అనే యువకుడు నివసించేవారు. అతని నాన్న టామ్ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 అనే క్లాసిక్ మోటార్ సైకిల్ను కలగంటూ జీవించేవారు. ఈ బైక్ స్వాతంత్ర్యం మరియు సాహసాన్ని సూచించే చిహ్నంగా టామ్ మనసులో ఉండేది. సామ్ తన నాన్నకు అతని మీద ఉన్న ప్రేమను మరియు వారి కుటుంబం కోసం ఆయన చేసిన కృషిని చూసి ఆయనను ఎంతో గౌరవించాడు. సామ్ తన పెద్ద వయసు చేరేసరికి అతను అతని నాన్నకు డ్రీమ్ బైక్ను కొనాలని నిశ్చయించుకున్నాడు. సామ్ కఠోరంగా పనిచేయడం మొదలుపెట్టాడు. అతను స్థానిక క్యాఫేలో పని మరియు మెకానిక్ పనులు చేసేవాడు. సంపాదించిన ప్రతి రూపాయి డాడ్స్ బైక్ ఫండ్ అనే చెక్క పెట్టెలో జాగ్రత్త చేశాడా. అతని స్నేహితులు అతని కృషిని సందేహంతో చూశారు, కానీ సామ్ సంకల్పంతో ఉన్నాడు. అతను అతని నాన్నకు ఇష్టమైన డ్రీమ్ బైక్ బహుమతిగా ఇవ్వాలని కోరుకున్నాడు. సంవత్సరాలు గడిచాయి మరియు సామ్ యొక్క కృషి ఫలితంగా మారింది. అతను తన పొదుపుపై క్రమంగా వ్యవహరించాడని, సామాజిక సంఘటనలు మరియు విలాసాలను విడిచిపెట్టాడు, తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ప్రతిరోజు ఇంటర్సెప్టర్ 650ను చూసిన నాన్న ముఖంపై వెలుగును ఊహించాడు. చివరగా నెలలు గడిచిపోయాయి. సామ్ సరిపడిన మొత్తాన్ని సేకరించాడు. ఆనందం మరియు ఆందోళనతో అతను స్థానిక రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్ను కలవండి జరిగింది. షోరూమ్ లైట్లు కాంతుల కింద రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 మెరుస్తూ ఉంది. సరిగ్గా అతను ఊహించినట్లుగానే ఉంది. సామ్ బైక్ను కొనుగోలు చేసి షోరూమ్ నుండి ఇంటికి బైక్ను తీసుకువచ్చాడు. ఒక మంచి రోజున సాయంత్రం సూర్యుడు మెరుమిట్లు గొలుపుతున్నాడు. సామ్ మరియు అతని తండ్రి సమీపంలోని పార్కుకు వెళ్తున్నారు. టామ్ అక్కడ ఉన్న ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650ను చూస్తూ ఆశ్చర్యపోయాడు. బైక్ రంగు ప్రకాశవంతంగా మెరుస్తుందా. సామ్ దాని పక్కన నిలబడి, నాన్నా, ఇది మీకోసమే అని చెప్పారు. టామ్ ఆశ్చర్యం మరియు సంతోషంతో ఏడ్చాడు, తన డ్రీమ్ బైక్ను చూస్తూ. ఇది నమ్మలేని విషయం, ఇది నా డ్రీమ్ బైక్ అని టామ్ చెప్పాడు. సామ్ తన నాన్నను గట్టిగా కోగిలించుకున్నాడు. నేను మీ కల నిజం చేయాలని నిర్ణయించుకున్నాను నాన్. మీరు మా కోసం ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ఇది మీకు ధన్యవాదాలు చెప్పడానికి చిన్న బహుమతి. టామ్ గర్వంతో మరియు కృతజ్ఞతతో తన గుండె నిండిపోయింది. బైక్నే కాకుండా తన కుమారుడిని చూసి, ఇంటర్సెప్టర్ 650 యొక్క నిజమైన విలువ ఇంజిన్ మరియు డిజైన్లోనే కాదు, నువ్వు చూపించిన ప్రేమ మరియు నువ్వు చేసిన కృషిలో ఉందని టామ్ అన్నారు. మారింది. నాన్న మరియు కొడుకుల మధ్య బంధానికి గుర్తుగా నిలబడింది. అయితే కలలు ఎంత దూరంలో ఉన్నా కూడా అవి కష్టంతో మరియు సంకల్పంతో నిజమవుతాయి అని ఈ కథ నిరూపించింది మరియు గుర్తు చేసింది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.